ఒరేయ్ ఎవర్రా ఇక్కడ బళ్ళని ఇలా పడుకోబెట్టింది ఎవరాడు? అది పడుకోబెట్టారని ఇది పడుకోబెట్టాం సార్. అది పడుకోబెట్టారని చెప్పి ఇది పడుకోబెట్టారా? మరి ఇది అది పడుకోబెట్టారని ఇది పడుకోబెట్టాం. అది పడుకోబెట్టారని చెప్పి ఇవన్నీ మొత్తం శవాల్లో పడుకోబెట్టారా? ఆ బండి పడుకోబెట్టింది ఎవర్రా? ఆ బండి పడుకోబెట్టిన వాడిని మక్కలేరు. ఏంటి సార్ మక్కలేదంటారంటున్నారు? ఈ బండి ఇదే బాబు. అవును మాదేనండి. తాటికాయంత అక్షరాలతో బోర్డు పెట్టాం, కనపడలేదా? కనపడిందండి. ఇక్కడ వాహనములు నిలపరాదు అని రాసింది. అందుకని నిలబెట్టకుండా పడుకోబెట్టి పని చూసుకోవడానికి లోపలికి వెళ్ళాం. నిలపరాదు అంటే పడుకోబెట్టమని అర్థం. అవునండి. ఇప్పుడు మీకు కీడవాతం ఉందండి, ఆ. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఆ. నిలబడకూడదండి మీరేం చెప్పారు. ఆ. అంటే పడుకోకూడదని అర్థం. అది ఎలా అవుద్ది? ఇలాగే అవుద్ది మరి. అందుకే మీకు మాకు క్లియర్ గా ఉండాలంటే ఇచ్చట వాహనములు నిలపరాదు, నడపరాదు, కూర్చోబెట్టరాదు, ఒంగోబెట్టరాదు, పడుకోబెట్టరాదు అని రాసుంటే క్లియర్ గా ఉంటది కదా. ఆ? అని ఆశ్చర్యపోతా ఉంటాయా? రాతలో గాని చేతల్లో గాని లొసుకుల లక్ష్మారెడ్డితో పెట్టుకోవద్దు. లొసుకు దొరికిందో పులుసు కారుద్ది. ఓకే ఓకే తీసుకెళ్ళండి. ఎవడు బళ్ళాడు తీసుకెళ్ళండి. త్వరగా త్వరగా